హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎన్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందున్నాను. అసలు ఈ వీడియోలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మొత్తం చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. మన దేశంలో క్రూడ్ ఆయిల్ ఇంపార్టెన్స్ గురించి మనకు తెలుసు. ఆ క్రూడ్ ఆయిల్ ఎటు నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, ఆ దిగుమతిలో మనకి ఏమైనా తగ్గుదల కనిపించబోతుందా? $4 ట్రిలియన్ ఉన్న ఇండియన్ ఎకానమీ $20 ట్రిలియన్ కి చేరుకోబోతుందా? జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఏర్పడే భయాలు మరికొద్ది రోజుల్లో మన లోపల తొలగిపోబోతున్నాయా? ఇలాంటి అన్ని డౌట్స్ కి ఈ వీడియో మాక్సిమం క్లారిటీ ఇచ్చే విధంగా ఉంటుంది. ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఈ వీడియోకి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఉంది. అండమాన్ సీలో గయానా లాంటి చమురు నిక్షేపాలు కనుగొనే దిశగా భారత్ ప్రయత్నాలు మొదలెడుతుందని చెప్పి మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి గారు ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ స్టేట్మెంట్ లో మనము రెండు అబ్జర్వ్ చేయాలి. ఒకటి గయానా, రెండు అండమాన్ సీ. ఫస్ట్ మనం గయానా విషయానికి వద్దాం. అసలు గయానా ఎక్కడుంది? గయానా మనం లొకేషన్ పరంగా చూసుకుంటే గయానా వరల్డ్ మ్యాప్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే వెస్ట్ సైడ్ సౌత్ అమెరికాలో నార్త్ పార్ట్ లో ఉంటుంది. ఈ చిన్న దేశమైన గయానా భారతదేశానికి ఎందుకు కంపేర్ చేసినారు అంటే గయానా లాంటి చమురు నిక్షేపాలు అని చెప్పి మాట్లాడినారు కదా. సో ఒకసారి కంపారిజన్ చూద్దాం మనం. అసలు భారతదేశానికి గయానాకి ఏరియా వైజ్ అండ్ పాపులేషన్ ఎలా ఉందో చూద్దాం. గయానా ఏరియా వచ్చేసి 2,14,969 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే మన భారతదేశం యొక్క విస్తీర్ణం 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. గయానా పాపులేషన్ వచ్చేసి 8.26 lakhs ఉంటే మన ఇండియా పాపులేషన్ సుమారుగా 145 crore దాటిపోయింది. అంటే విస్తీర్ణం పరంగా, పాపులేషన్ పరంగా అసలు ఎటువంటి కంపారిజన్ లేని గయానాతో ఇంత పెద్ద కంట్రీని కంపేర్ చేసినారంటే అక్కడ ఏదో ఒక ఇంపార్టెంట్ అంశం అనేది ఉంది. అసలు ఆ అంశం ఏంటి? ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే గయానాలో చమురు నిక్షేపాలు ఎక్స్ప్లోర్ చేయబడినాయి. గయానాలో ఎక్స్ప్లోరేషన్ ఏ విధంగా జరిగిందంటే వాళ్ళు మొదట్లో చమురు కోసం అన్వేషించేటప్పుడు సుమారుగా 43-44 వెల్స్ వరకు తీసినారు. వాళ్ళకి ఆ చమురు అనేది ఒకటో రెండో వెల్లో కనిపించలేదు. సుమారుగా 41 వెల్స్ తీసిన తర్వాత ఆ 41వ వెల్ లోపల వాళ్ళకి చమురు అనేది ఐడెంటిఫై అయింది. ఇలా మొత్తంగా వాళ్ళు 43-44 వెల్స్ తీసిన తర్వాత వాళ్ళకి చమురు నిక్షేపాలు లభించినాయి. ఆ చమురు నిక్షేపాలే ఆ దేశం యొక్క రూపురేఖల్ని మొత్తాన్ని మార్చేసినాయి. ఆ దేశం యొక్క రూపురేఖల్ని ఎంతగా మార్చినాయంటే 2022 నుంచి వారి సగటు వాస్తవ వృద్ధి రేటు సుమారుగా 47% ఉంది. వాళ్ళు ఇప్పుడు ప్రపంచం లోపల ఎన్ని దేశాలైతే చమురుని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో వాటిల్లో కూడా ఇదొక ప్రధాన ఎగుమతిదారుగా నిలిచింది. సో ఇప్పటి వరకు స్టేట్మెంట్ లోని ఫస్ట్ విషయమైన గయానా గురించి మాట్లాడినాము. సో సెకండ్ అంశం ఏంటంటే అండమాన్ సీ. అండమాన్ సీ ఎక్కడుంది? అసలు ఆ అండమాన్ సీ లొకేషన్ ఏంటి అంటే ఈ అండమాన్ సీ భారత ప్రధాన భూభాగానికి ఆగ్నేయంలో సౌత్ ఈస్ట్ లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి దగ్గరన దాని చుట్టుపక్కన ఉంది. అది భారత్ లో అతిపెద్ద అండర్ ఎక్స్ప్లోర్డ్ ఆఫ్ షోర్ సెడిమెంటరీ బేసిన్ గా ఉంది. ఇప్పుడు అసలు అక్కడ అంత పెద్ద ఎత్తున అన్వేషణలు ఎందుకు జరగలేదు, అసలు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు అని ఆలోచిస్తే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే లాజిస్టిక్ డిఫికల్టీస్, డీప్ వాటర్ ఛాలెంజెస్, సెస్మిక్ కాంప్లెక్సిటీ, ఎకలాజికల్ సెన్సిటివిటీ, ఇట్లాంటి రీజన్స్ వల్ల అక్కడ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయినారు. అండ్ అది కొన్ని రోజుల దాకా నోగో జోన్ గా కూడా పరిగణించబడింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత అండమాన్ కి ఏమైనా జియోగ్రాఫికల్ ఇంపార్టెన్స్ ఉందా అంటే నార్త్ సుమత్రా ఇండోనేషియా అండ్ ఇరావడి మార్గై మయన్మార్ దగ్గరున్న హైడ్రోకార్బన్ రిచ్ బేసిన్స్ తో ఇది టెక్టానిక్ అండ్ స్ట్రక్చరల్ సిమిలారిటీస్ కలిగి ఉంది. దాంతో పాటు ఈ అండమాన్ సీ దగ్గర ఏమైనా సైంటిఫిక్ బ్రేక్ త్రూ ఏమైనా మనకు లభించిందా అంటే ఎస్. ఓఎన్జీసీ 2023 సంవత్సరంలో ఫ్రాన్స్ కంపెనీ అయిన టోటల్ ఎనర్జీస్ తో ఈ బేసిన్ లో డీప్ వాటర్ బ్లాక్స్ అన్వేషణకు పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. దీంతో పాటు 2020 సంవత్సరంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఓ సర్వేని చేపట్టింది. ఆ సర్వే ఏంటంటే డీప్ అండమాన్ ఆఫ్షోర్ సర్వే. ఈ సర్వే ద్వారా మనకు తెలిసింది ఏంటంటే మడ్ వాల్కనస్ అండ్ బారాతంగ్ ఫార్మేషన్స్ డిస్కవరీ చేయబడినాయి. ఈ మడ్ వాల్కనస్ అండ్ బారాతంగ్ ఫార్మేషన్స్ దేనికి సైన్ అంటే హైడ్రోకార్బన్ కి సైన్. హైడ్రోకార్బన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్, గ్యాస్, షేల్, కోల్బెడ్, మీథేన్ ఇట్లాంటివి. ఈ సర్వే రిపోర్ట్స్ ని 2023లో నేషనల్ డేటా రిపోజిటరీ ఎన్డీఆర్ లో చేర్చినారు. ఈ ఎన్డీఆర్ లో చేర్చడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఆ ఏరియా యొక్క కీలకమైన జాగ్రఫికల్ డాటా అనేది ఇన్వెస్టర్స్ కి అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వారికి కావాల్సిన కీలకమైన ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఆస్కారం ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం ఏం చూసినాం? గయానా లొకేషన్, గయానాతో కంపారిజన్ ఇండియాకి, అండమాన్ సీ లొకేషన్,
జాగ్రఫికల్ ఇంపార్టెన్స్, సైంటిఫిక్ బ్రేక్ త్రూ ఏమన్నా ఉంటే ఆ ఓఎన్జీసీ అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ద్వారా సర్వే వివరాలు చూసినాం. దీని తర్వాత ఏంటంటే డైరెక్ట్ గా అండమాన్ సీలో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఏ విధంగా జరగబోతుంది, ఆ స్టేజెస్ లో ఏమేమి జరుగుతుంది అనేది చూద్దాం. అండమాన్ లో మనకి మేజర్ గా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ స్టేజెస్ తీసుకున్నారు. అసలు షార్ట్ టర్మ్ లో ఏం జరుగుతుందంటే విజయపురం 1 వెల్ ఫలితాలని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. అండ్ మీడియం టర్మ్ లో వచ్చేసి డెవలప్మెంటల్ ప్లానింగ్స్, ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ డిసిజన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అండ్ ఆల్సో టెర్మినల్స్ ని ఎలా డిజైన్ చేయాలని కూడా ఈ స్టేజ్ లో చూస్తారు. సో ఫైనల్ గా ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సింది లాంగ్ టర్మ్ 2030s లో దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి. ఒకవేళ అండమాన్ సీలో చెమురు నిక్షేపాలు కానీ కనిపెట్టబడితే అండమాన్ మనకు ఒక సరికొత్త ఆఫ్షోర్ ఎనర్జీ హబ్ గా మారుతుంది. ఇది భారతదేశం యొక్క ఎనర్జీ మ్యాప్ ని పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఇవే కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా పాలసీస్ ఉన్నాయా, ఏమైనా సపోర్ట్ గవర్నమెంట్ చేస్తుందా, ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ విషయంలో గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం. మేజర్ గా మనం 4 చూడొచ్చు. 1 హెల్ప్, 2 ఓఎల్ఏపి, 3 ఎన్డీఆర్, 4 వచ్చేసి రాయల్టీ ఇన్సెంటివ్స్. హెల్ప్ వచ్చేసి హెచ్ఈఎల్పి, హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ. ఇది 2016లో తీసుకొచ్చినారు. దీని ద్వారా హైడ్రోకార్బన్స్ అన్నింటికి ఒకే రకమైన లైసెన్సింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చినారు. రెండోది ఓఎల్ఏపి, ద ఓపెన్ అక్రియేజ్ లైసెన్సింగ్ పాలసీ. ఇది ఓఎల్ఏపి ద్వారా ఇయర్ మొత్తంలో ఇన్వెస్టర్స్ కి ఏ బ్లాక్ అయితే నచ్చుతుందో ఆ బ్లాక్ మీద బిడ్ వేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఎన్డీఆర్ నేషనల్ డేటా రిపాజిటరీ మనం ఇందాక చూసాం. సో ఇది స్కిప్ చేస్తాను. సో ఫోర్త్ వచ్చేసి రాయల్టీ ఇన్సెంటివ్స్. రాయల్టీ ఇన్సెంటివ్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ అల్ట్రా డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ డీప్ వాటర్ అండ్ అల్ట్రా డీప్ వాటర్ లో ఉన్న ఛాలెంజెస్ ని వాళ్ళు ఫేస్ చేస్తూ అక్కడ ఎక్స్ప్లోరేషన్ కి వెళ్తున్నప్పుడు ఈ రాయల్టీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి దాని మీద ఎక్స్ప్లోరేషన్ కి అయ్యే ఖర్చు వల్ల ఈ రాయల్టీ ఇన్సెంటివ్స్ ఇస్తే ఆ ఖర్చు అనేది తగ్గుతుంది. ఇలాంటి పాలసీస్ వల్ల గవర్నమెంట్ ఇన్వెస్టర్ ని సపోర్ట్ చేస్తుంది. అసలు గవర్నమెంట్ ఇవన్నీ స్కీమ్స్ ఎందుకు, పాలసీస్ ఎందుకు, మనం కూడా ఎక్స్ప్లోరేషన్ ఎందుకు చేయాలి అంటే ఒకసారి మనం గయానా ఇండియా కంపారిజన్ చూసుకుందాం. ఎక్స్ప్లోరేషన్ వాళ్ళ దగ్గర జరిగిన తర్వాత ఎలా ఉంది, మన దగ్గర జరిగితే ఎట్లా ఉంటది అండ్ జరగక ముందు ఎలా ఉంది చూద్దాం ఒకసారి. ఈ కంపారిజన్ లో ఫస్ట్ మేజర్ డిస్కవరీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మేజర్ డిస్కవరీ గయానా లోపల 2015లో ఎగ్జాంపుల్ అనే సంస్థ ద్వారా ఎక్స్ప్లోరేషన్ కి వెళ్ళినారు. మన దగ్గర ఇంకా జరగాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకోవాలి. కరెంట్ ప్రొడక్షన్ వచ్చేసి గయానా లోపల సుమారుగా 6,60,000 బ్యారెల్స్ పర్ డే కరెంట్ ప్రొడక్షన్ ఉంటే మన దగ్గర కేవలం 35,000 బ్యారెల్స్ పర్ డే ప్రొడక్షన్ మాత్రమే జరుగుతుంది. అంటే అండమాన్ లోపల ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ జరగలేదు, ఈ 35,000 ఎటు నుంచి వచ్చింది అని చెప్పి కొంతమంది డౌట్ వస్తుంది. మన దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన కృష్ణా గోదావరి బేసిన్, దాంతో పాటు మన ముంబై బే, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దాని వల్ల వచ్చేది 35,000. సో అండమాన్ యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఈ 35,000 బ్యారెల్స్ పర్ డే అనేది ఇంక్రీజ్ అవుతుంది, తప్పకుండా ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎస్టిమేటెడ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి, గయానాలో ఎంత ఉన్నాయి. ఎస్టిమేటెడ్ రిజర్వ్స్ వచ్చేసి గయానా లోపల సుమారుగా 11 బిలియన్ బ్యారెల్స్ ఉంటే మన దగ్గర కేవలం 4.5 బిలియన్ బ్యారెల్స్ ఉంది. ఇది అండమాన్ కాకుండా 4.5 బిలియన్ బ్యారెల్స్. సో అండమాన్ యాడ్ అయితే ఆటోమేటిక్ గా ఇది పెరుగుతుంది. దీంతో పాటు ఎకనామిక్ ఇంపాక్ట్ ఎట్లా చూపించింది, గయానా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ జరగడం వల్ల జీడిపి గ్రోత్ వాళ్ళ దగ్గర సుమారుగా 60% ఉంది. మన దగ్గర ఒకవేళ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ జరిగితే ఏం జరుగుతుంది అంటే బయట నుంచి వచ్చే ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. సో మనం దిగుమతి చేసుకునే చెమురు అనేది చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దాని ద్వారా ఫారెన్ రిజర్వ్స్ కూడా పెరుగుతాయి. అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్, ఆ జియోపొలిటికల్ షాక్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, దాని వల్ల మనం బయటపడతాం. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇంకోటి చూడాల్సింది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ పరంగా చూసుకుంటే ఫస్ట్ మనం ఎకనామిక్ ఇంప్లికేషన్స్ మాట్లాడుకున్నాం. 2023 అండ్ 24 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి సుమారుగా మనము 232 మిలియన్ టన్స్ క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకున్నాం. ఇది అక్షరాల ఇండియన్ రూపీస్ లో 20 లక్షల కోట్ల రూపాయలు. బయటి దేశాల నుంచి సుమారుగా 80% క్రూడ్ ఆయిల్ ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల కొన్ని బిలియన్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది మన దగ్గర. అండ్ దాంతో పాటు ఎఫ్డిఐస్ ని కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు. మరియు
స్ట్రాటజిక్ సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. స్ట్రాటజిక్ సెక్యూరిటీ అంటే ఇంతకుముందే మాట్లాడుకున్నాం. జియో పొలిటికల్ టెన్షన్స్ మీన్స్ ఇప్పుడు మన దగ్గర ఎక్కడైనా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరగడం వల్ల ఆ ఎగుమతులు దిగుమతుల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. మనం క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకోవాలంటే ఆ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగిపోయి ఉంటది. ఇట్లాంటి దాని వల్ల మన మీద ఎటువంటి భారం పడనుంది అనే భయం మన లోపల కలుగుతుంది. ఇట్లాంటి భయాలన్నీ మాక్సిమం తొలగిపోతాయి. అండ్ ఈ సెక్టార్స్ లో కొత్త జాబ్స్, దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కూడా చూడొచ్చు. ఎక్కడ జాబ్స్ రావచ్చు అంటే ఒకటి షిప్పింగ్, లాజిస్టిక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ లో, దాంతో పాటు పోర్ట్స్ లో, ఇట్లాంటి దాంట్లో నూతనంగా జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఓన్లీ అడ్వాంటేజెస్ ఉన్నాయంటే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ విషయానికి వస్తే అల్ట్రా డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్, ఇది సుమారుగా 3000 మీటర్ల వరకు ఎక్స్ప్లోరేషన్ కోసం, అల్ట్రా డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ కోసం పోవాలి. రెండోది హైడ్రిలింగ్ కాస్ట్. ఒక్కొక్క వెల్లో ఈ హైడ్రిలింగ్ కాస్ట్ ఎట్లా ఉంటదంటే సుమారుగా 800 కోట్ల వరకు ఉంటది. సో ఈ హైడ్రిలింగ్ కాస్ట్ విషయంలో 800 కోట్లు ఒక వెల్ కోసం ఖర్చు పెడితే మనం ఒకసారి ఆలోచించాలి. గయానా వాళ్ళు సుమారుగా 41 వెల్ వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెమురు నిక్షేపాలు కనబడినాయి అంటే ఆ 41 వెల్ వరకు వాళ్ళు ఎంత నమ్మకంతో వేచి చూసి తప్పకుండా రిటర్న్స్ వస్తాయని చెప్పి భావించినారు. సో అంత ఈజీగా వచ్చిందేమి కాదు. వాళ్ళు కూడా బాగానే ఎక్స్ప్లోరేషన్ కోసం డెడికేటెడ్ గా వర్క్ చేసినారు. 41 వెల్లో వాళ్ళకి చివరిగా లభించింది అది. అల్ట్రా డీప్ వాటర్ ఛాలెంజెస్ అండ్ హైడ్రిలింగ్ కాస్ట్, వీటితో పాటు ఎన్విరాన్మెంటల్ మరియు స్ట్రాటజిక్ రెస్ట్రిక్షన్స్, దాంతో పాటు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సెన్సిటివ్ ఎకలాజికల్ జోన్ గా కూడా పరిగణించబడి ఉన్నాయి. ఇవన్నిటి వల్ల ఈ అండమాన్ నికోబార్ లో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కోసము మనకి నేవీ కోఆర్డినేషన్ కూడా అవసరం పడుతుంది. ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు అంతగా లేవు, పరిమితంగా ఉన్నాయి. ఆ పరిమితమైన మౌలిక సదుపాయాలని ఉపయోగించుకుంటూ ఈ ఎక్స్ప్లోరేషన్ కోసం వెళ్ళాలంటే అదొక ఛాలెంజ్ గానే భావించాలి మనం. సో ఈ మొత్తం కాంటెక్స్ట్ లో మనం చూడాల్సింది ఏంటంటే మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి గారు అండమాన్ సీలో గయానా లాంటి చెమురు నిక్షేపాలు కనుగొనే దిశగా భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టిందనే విషయాన్ని గమనిస్తే మరికొద్ది రోజుల్లో మనకు అండమాన్ లో కూడా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ జరిగి చెమురు నిక్షేపాలు కనుగొనబడి మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న సవాళ్ళని అధిగమిస్తుందని, చెమురు దిగుమతిపై మన మీద పడుతున్న భారం కూడా తగ్గుతుందని, ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల మనకు ఉండే భయాలనేటివి మరికొద్ది రోజుల్లో పోబోతున్నాయని చెప్పి ప్రపంచంలో భారతదేశం కూడా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందనే భావన ప్రపంచ దేశాలకు కలిగే విధంగా మన దేశం నిలుస్తుందని, ఇలాంటి అన్ని విషయాల్లో మన దేశానికి అన్ని ఫేవర్ గా ఉంటాయని చెప్పి మనం కోరుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.